ఉంటుంది. వాటిని కూడా తీసుకొని వచ్చేదానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిపాలన అందిస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఏది ఏమైనా కూడా ఆ రోజు కొడాలి నానితో అంటే అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నామండి ఒక రోజు హిందూ విషయంలో ఉన్నప్పుడు. అది ఖచ్చితంగా చెప్పండి చౌదరి గారు, కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో సార్ ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంలో ఇటువైపే కాదు, ప్రజాస్వామ్యంలో ఈ రోజు మంచి జరుగుతోంది. ఈ రోజు సోషల్ మీడియా మిగతా మీడియా యొక్క ప్రభావం ద్వారా కొంత చెడ్డ కూడా జరుగుతుంది. వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిందే అవసరం ఉంది. దానికి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు బలంగా తయారు కావాలి. చదువుకున్నటువంటి యొక్క విద్యార్థులు వీళ్ళందరూ కూడా, నేను ఆ ప్రభావం చూశానండి, ప్రత్యేకించి మా ముదిగుబ్బ మండలంలో ప్రభావం చూశాను నేను. కాబట్టి వాళ్ళు వచ్చి గ్రామాల్లో అందరినీ చైతన్యవంతులు చేస్తే ఈ యొక్క రాష్ట్రం ఇంకా సర్వతోముఖ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా బాగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు గురుతర బాధ్యతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందేటువంటి బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. సుందరరాం శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ చౌదరి గారికి, మన సారథి గారు, పార్థసారథి గారికి, మన ఇంకొక జనసేన కూడా ఉన్నట్టున్నారు రామకృష్ణ గారికి నమస్కారం. సరే, ఎన్నికల్లో జనరల్ గా గెలిచిన తర్వాత ఇప్పుడు మన సారథి గారు లాంటి లేకపోతే స్పీచ్లు ఇవ్వడంలో పెద్ద తప్పేం లేదు. అందులో ఆ రకంగా ఇవ్వకపోతేనే మనం ఏమన్నా అనుకోవాలి. కాకపోతే ఒకటేంటంటే అందులోనూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివాడు నియంత లేకపోతే ఈ మాటలు అనేటువంటిది జనరల్ గా నేనైతే మాట్లాడలేదు ఎప్పుడు ఇంతకుముందు. అయితే ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఫస్ట్ టైం ఉన్నాను అనుకోండి, ఎప్పుడు కూడా నేను ఎవరిని నియంత ఇది అన్నాను. కానీ ఇవాళ నేను కొన్ని డైరెక్ట్ గా కొన్ని ఇష్యూస్ మీద నేను మాట్లాడవచ్చు. దెర్ ఇస్ నో డౌట్, ప్రజల యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. కాకపోతే ఇక్కడ మిత్రులు మన పార్థసారథి గారు ఇట్లా మాట్లాడుతా నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచే రిప్రజెంట్ చేస్తున్నట్టున్నారు. అవునండి? అవునవును. ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్ లో ఘోరాతి ఘోరంగా వెనకపట్టం మూలకంగా అక్కడ ఇదైంది. అంత మాత్రం నుంచి ఆయన యొక్క నియంతృత్వానికి ఇదయ్యి అక్కడ ఎస్పీ అన్ని సీట్లు వచ్చినాయా? ఓడిపోయినటువంటి రాయ్బరేలీలో ఇంతకుముందు అమేథీలో ఓడిపోయిన చోట వాళ్ళ మనిషి శర్మన అనేటువంటి ఆయన నిలబెడితే స్మృతి ఇరానీ ఓడిపోయిందా? రాయ్బరేలీలో మళ్ళా రాహుల్ గాంధీ గెలిచాడా? ఏంటి ఇవన్నీ? అంటే ఏంటంటే ఎక్కడో కూర్చొని ఒక ఇదన్నమాట. ఒక్క విషయం చెప్తానండి.